ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐజీ సునీల్ నాయక్ కు బీహార్ ప్రభుత్వం అండగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం కేవలం ఒక అధికారికి రక్షణ ఇవ్వడమే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య పరిపాలన, రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపేలా కనిపిస్తుంది. బీహార్ ప్రభుత్వం సునీల్ నాయక్ కు భారతీయ న్యాయ వ్యవస్థలోని బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 218 కింద రక్షణ కల్పించింది. ఈ నిబంధన ప్రకారం ఒక రాష్ట్రంలో పనిచేసే లేదా కేంద్ర బలగాలకు చెందిన అధికారిపై చర్యలు తీసుకోవాలంటే ఆ అధికారిని నియమించిన లేదా అతను పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో బీహార్ హోంశాఖ స్పష్టమైన నోటిఫికేషన్ జారీ చేసింది. తమ అనుమతి లేకుండా ఐజీ సునీల్ నాయక్ పై ఎలాంటి విచారణ లేదా చర్యలు తీసుకోరాదని పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే ఏదైనా చర్యలపై ఇప్పుడు చట్టపరమైన అడ్డంకులు ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో ముఖ్యంగా కేంద్ర బలగాల అధికారులకు వర్తించే రక్షణను సునీల్ నాయక్ కు కూడా వర్తింపజేశారు. అంటే ఆయనపై కేసులు నమోదు చేయడం, విచారణ చేపట్టడం వంటి చర్యలు తీసుకోవాలంటే ముందుగా బీహార్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఇది సాధారణంగా ఐపీఎస్ అధికారులు లేదా కేంద్ర సేవల్లో ఉన్న అధికారులకు ఇచ్చే ప్రత్యేక రక్షణగా భావిస్తారు. ఈ పరిణామం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఉన్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య మరో రాష్ట్రం ఈ విధంగా జోక్యం చేసుకోవడం బాబు సర్కారుకు బీహార్ జలగ్గా భావిస్తున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ అంశం కోర్టుల దాకా వెళ్లే అవకాశమూ ఉంది. ఒక రాష్ట్రం జారీ చేసిన రక్షణ నోటిఫికేషన్ మరొక రాష్ట్రం ఎలా స్వీకరిస్తుంది, కేంద్ర పాత్ర ఏమిటి అన్న అంశాలు కీలకంగా మారాయి. న్యాయపరంగా ఇదొక పెద్ద పరీక్షగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐజీ సునీల్ నాయక్ కు బీహార్ ప్రభుత్వం ఇచ్చిన రక్షణ రాష్ట్రాల మధ్య అధికార పరిమితులపై మరోసారి చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక వ్యక్తి విషయమే కాకుండా భారత ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల హక్కులు, చట్టపరమైన పరిమితులపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో ఆసక్తికరంగా మారింది.